సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో అనమాట నా యూట్యూబ్ ఛానల్లో. నేను క్లాసెస్ కూడా అయితే స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ రౌండే అనమాట వాళ్ళకి వెళ్ళిపోయింది. మనం కొట్టిఫై చేసేసి మనం బోయా కొట్టిఫై చేసేసి మనము ఇంకేం చేద్దాం, వాళ్ళ హెడ్ పీకేసి వాడి బాడీ పీకేసి వాడు తలకాయ లేసిపోయి వాడు కాళ్ళు లేసిపోయి చేతులు లేసిపోయిన తర్వాత మనం ఇంకా ఆడాం. సో వెళ్దామా వెళ్దానే ఉందాం, పైకి వెళ్దాం. ఇక్కడ ఫైరింగ్స్ కూడా అనిపిస్తుంది. నీ అమ్మ డ్యామేజ్ కొట్టినాడు. సో ఇక్కడ గన్ ఉందన్నమాట. అప్పు ఇప్పుడు కుట్టిన డ్యామేజ్ అంతే. ఓరియన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, అక్కడ ఫైరింగ్ సౌండ్ వినిపిస్తుంది. హెడ్ బాబా కమల్ హాసన్ హెడ్ పడిందిరా. ఫుల్ కిల్ చేసుకొని పో, మళ్ళీ రివైల్ ఇచ్చుకునేస్తారు వాళ్ళు. అదో మొహం వాళ్ళు, సోది మొహం వాళ్ళు రివైల్ ఇచ్చుకునేస్తారు. విఎస్ దొరికింది అయ్యో. సో అక్కడ ఎవడో అన్నాడు, మనము హెడ్ కుట్టేద్దాం. బాబా కనెక్ట్ అవ్వాలి షెట్ మ్యాన్. భయ్యా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు భయ్యా, చూసుకో భయ్యా. ఓకే భయ్యా, కిందకి రావద్దురా. ఓకే రా నార్మీ, ఈ పంచింగ్ పనకమామకే పంచా. అవునరా నార్మీ. ఓకే భయ్యా, నోరు మూసుకుంటా. నువ్వు రెస్పెక్ట్ ఇస్తా, రెస్పెక్ట్ ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఇయ్యను. ఓకే భయ్యా, నేను కిల్ అయిపోతా. ఇక్కడ చూపిస్తాను నేను ఎనిమిస్తున్నారని చూసుకో. ఓకే భయ్యా, ఏంటి భయ్యా, నేను మోడల్ భయ్యా. చూసుకున్నాడు ఈ మ్యాచ్ అన్న. విఎస్ఎస్ హెల్మెట్ గ్లోవల్స్ తీసుకునేసాం. సో ఇంకా పదండి ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి హెడ్ కొట్టి, బాడీ కొట్టి, బోయా కొట్టి, అన్నీ కొట్టి, చాలా కొట్టి, కోడి కొట్టి, తల్ల కొట్టి, పోడి పొట్టి, చుట్టు పట్టి కొట్టి, హెడ్ కొట్టి, బోయా కొట్టి చేసేద్దాం. పైకి వెళ్దామా? వెళ్ళి హెడ్ కొట్టి అక్కడ వస్తున్నాడు. వాడిని చంపి హెడ్ కొట్టి ఇంకేం వాడు వాళ్ళని కొట్టి మన సోనియా వేసుకొని మనం నాకి ఈ మాటికి దిమిత్రి ఉంటే బతికి దిమిత్రి లేదు కాబట్టి సచ్చి నాకి ఇంకని చెప్పని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అబ్బా బోయే కొడతాం అనుకున్నా. క్లాసెస్ కోడే కదా, ఇవేమి సిఎస్ రియల్ సిఎస్ కాదు కదా, ర్యాంక్డ్ సిఎస్ కాదు కదా, క్లాసెస్ కోడే కాబట్టి పర్వాలేదు. బోయే కొట్టకపోయినా కూడా. సో మనం స్ప్రే దింపేద్దాం, ఫుల్ ఏకే తీసుకుందాం. హెల్మెట్, వెస్ట్, గ్లోవల్స్ 3 తీసుకుందాం. ఓరియన్కి మష్రూమ్స్ తీసుకుందాం, లెవెల్ 3 మష్రూమ్స్. సో పైకి వెళ్ళిపోదాం ఈసారి. సో ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్లో కొత్త క్రియేటర్గా వచ్చాను నేను. సో నన్ను మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను మరీ అంత కామెడీ చేయను అనుకోండి, SCB/SRB లాగా. వాళ్ళే నా ఇన్స్పిరేషన్ యూట్యూబ్ ఛానల్కి. ఒక కిల్లు, ఫుల్ కిల్లర్ కిందకి వెళ్ళిపోయినాడు. ఆయన ఫుల్ కిల్ వచ్చేసింది. సో నేను కొత్త క్రియేటర్. నా తరఫున నేను ఫ్రెండ్స్, నేను ఒక కొత్త క్రియేటర్. నాకు మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు వచ్చి చేసినాడు. నేను ఒక్కడే ఉన్నాను ఫ్రెండ్స్. చూసుకొని తూచి అడిగేయాలి, లేదంటే ఒక్క మిస్టేక్ చేసిన తల ఇట్లా ఎగిరిపోద్ది నా తల. అబ్బా వెళ్ళిపోయింది ఇది కూడా, స్మోక్ బాంబ్ కూడా. సో ఫ్రెండ్స్, నేనైతే కొత్త క్రియేటర్, నన్నైతే మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫ్రీ ఫైర్లో అయితే కొత్త క్రియేటర్ అని చెప్పడం మర్చిపోయినా. ఈ మధ్య అయితే నేను నరూటో బండితో ఆడుతున్నాను. ఒక కిల్లు గట్ల ఉంటుంది మనతోటి. ఇంకా 2 ఉన్నారు. కొడతామని వస్తాం, చూసుకుందాం. కొడతామని వస్తాం. బజోను ఏదైతే ముందరికి వెళ్ళిపోదాం.
ఇది క్లాసెస్ కూడా కదా ఆయంగాలే సచ్చినా ఓడినా. సో ఫస్ట్ అయితే మనమే వచ్చామన్నమాట ఈ మ్యాథ్స్లో క్లాసెస్ స్క్వాడ్లో. ముగ్గురు అన్నారా? ఓకే ఓకే, ముగ్గురే అన్నారు ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఒక లోన్ వుల్ఫ్ ఆడదాము. ఒక లోన్ వుల్ఫ్ అయితే ఆడదాం. లోన్ వుల్ఫ్ ఒకటి ఆడదాం. జస్ట్ మీరు చూసుకోకపోయింటే క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయేది. మళ్ళీ మీకు సోదరణ వచ్చి ఉంటుంది, అందుకే లోన్ వుల్ఫ్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ అయితే కొత్త క్రియేటర్, నా పేరైతే యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఎస్హెచ్ దీపు వైటీ అనమాట. ఎస్హెచ్ దీపు వైటీ అనమాట నా యూట్యూబ్ ఛానల్ నేమ్. సో F9 తీసుకోనంటే పక్క బాటుగాడు నూపుగాడు అయి ఉంటాడు. బాటుగాడు నూపుగాడు అయినా కానీ వేస్ట్గాడు, బాటుగాడు నూపుగాడు అయినా కానీ వేస్ట్గాడు, బాటుగాడు నూపుగాడు అయినా కానీ వేస్ట్గాడు. అక్కడున్నాడు ఎదవగాడు, అక్కడే ఉన్నాడు. సో ఒకటి మ్యాచ్ కాబట్టి వాడికి ఇచ్చేద్దాం అనుకున్నట్టు వాడికి ఇచ్చేసినాం. బయట పక్క బాటుగాడే ఫ్రెండ్స్. ఎమౌంట్ వేసినాడు. వాడి దగ్గర అది ఉంటే నా దగ్గర ఎన్ని అమౌంట్స్ ఉన్నాయి. ఈసారి కుట్టే దెబ్బకి వాడికి అమౌంట్, ఒకే దెబ్బ అయితే కొడతాను, ప్రతి దెబ్బ అమౌంట్ వేస్తాడు వాడికి. అమౌంట్ వస్తాడు, బాయ్ అమౌంట్ చెప్తా. అక్కడే ఉన్నాడు. రష్యాలో కూడా అనుకున్నాం కానీ రష్యాలో పట్టుగాడు నూపుగాడు అయినా కానీ వేస్ట్గాడు. ఇటు ఎట్లా పరిగెత్తిస్తున్నాడు నన్ను. చూడండి స్కిల్ వాడినాం కూడా వస్తాడు. అమౌంట్ వేద్దాం, లాల్ అమౌంట్ వేద్దాం. ఏంటి తెలీదే, స్కూల్కి వెళ్ళలేదు కదా. 8, 9 ఎగ్జామ్ 10th నుంచి అంటే సిలబస్ అంటే తెలుస్తుంది. మెసేజ్ పెడతారు అనుకుంటా. సిలబస్ పెట్టేదానికి స్కూల్కి వెళ్ళి తెలుసుకునేదానికి తేడా ఉంటుంది సార్. ఎగ్జామ్స్ అప్పుడు తెచ్చుకుంటే చెప్తానే ఉన్నా. సో ఈ మ్యాచ్ అయితే M1040 పెట్టుకున్నాం. సో వాడికి లాల్ అమౌంట్ అయితే వేసాను ఇంతకుముందు. సో అషాడు వస్తాను, స్కిల్ వాడినా కాబట్టి వాడు ఈజీగా కనిపిస్తాయి. చూడండి అక్కడ పుట్టు ఆకలి ఉంది, ఆయా షా పెట్ట ఎక్కుతారా ఆయా. డిఫెండ్ కొన్నిసార్లు ఇట్లా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, అని మీరు పట్టించుకోవద్దండి. నేను చేసే కామెడీ మీరు చూడాలన్నమాట. సో గాయ్స్ ఈ మ్యాచ్ అయితే మనం వినోదాం, బోయా కూడా వినోదాం. ఇక్కడ వేద్దాం కానీ సినిమా చూద్దాం. వేస్ట్గాడు నూపుగాడు బాటుగాడు అయినా కానీ వేస్ట్గాడు. స్కిల్ వాడదాం. ఇది డిఫెండ్ అన్నమాట. కుట్టేసాడు చెడదవగాడు. కుట్టి మరి సచ్చాడు ఎదవగాడు. ఇంకేం తీసుకుంటాడు? ఏగన్ డెజర్ట్ ఈగలా ఆడైతే డెజర్ట్ ఈగలు తీసుకున్నాడు. నాకు వన్ ట్యాప్ అయితే రాదు డెజర్ట్ ఈగలతో, కొంచెం లైట్గా వచ్చు, మరి అంత రాదు వన్ ట్యాప్ డెజర్ట్ ఈగలతో. సో చూసుకొని ఆచితూచి అడిగేద్దాం. సో ఏదో రోజు నా అకౌంట్ కూడా మీకు చూపిస్తాను, ఏం బండిల్స్ ఉన్నాయి కలెక్షన్స్. సో ఇక్కడే ఉన్నాడు. అబ్బా డ్యామేజ్ పడింది. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఆడే వచ్చాడు. బాడీ పడింది. అమౌంట్ వేద్దాం. సింపుల్ అమౌంట్ ఇది. ఫస్ట్లో బాయ్ అమౌంట్ వేసాడు కదా, ఆయ అమౌంట్ వేసాడు కదా. ఆయ అన్న బాయ్ అన్న అది అమౌంటే. అది బాట్ అమౌంట్ అన్నా నూబ్ అమౌంట్ అన్నా అమౌంటే కాబట్టి మనం కూడా ఏదన్నా అమౌంటే కాబట్టి ఇప్పుడు డ్యామేజ్ ఇచ్చినాడు. మనం కూడా కొట్టిన ప్రతిసారి అమౌంట్ వేద్దాం. హెడ్ పడింది ఇది.
పోనీలే మనం కూడా డెసర్ట్ ఈగల్తో ప్రో ప్లేయర్స్ అయిపోతున్నాం. డెసర్ట్ ఈగల్ ప్రో ప్లేయర్స్ అయిపోతున్నాం మనం కూడా. ఇంతకుముందు డ్యాన్స్ అమౌంట్ వేసాం. XMB తీసుకుందాం, MP40 తీసుకుందాం. 2 ఈవోస్ ఉన్నాయి నా దగ్గర, XMB ఈవో, MP40 ఈవో చాలా ఉన్నాయి. ఈవోస్ 4 ఈవోస్ ఉన్నాయి. AK ఉంది, M10 ఉంది, XMB ఉంది, MP40 ఉంది. ఇక్కడ ఉన్నాడు. చంపు. లాక్ చేసాం. ఇక్కడి నుంచే ఉందాం. వాడు కిందకి ఏమైనా దూకుతాడేమో. పైకి వెళ్దాం పదండి. కిందకేం దూకల, పైన ఉంటాడు. కొట్టి చంపుదాం. అయ్యో ఇక్కడ లేడే, కిందకి దూకేసి ఉంటాడు. ఎక్కడున్నాడు? స్కిల్ వాడదాం. అటు సైడ్ ఎట్లా వెళ్ళాడు? పడింది లేండి హెడ్. అమౌంట్ వేద్దాం, మళ్ళీ డ్యాన్స్ అమౌంట్ వేద్దాం. డ్యాన్స్ ఆడదాం. కొట్టినందుకు ఇది ఒక మ్యాచ్. కొట్టేస్తే పోయి వచ్చేస్తుంది 2 వీక్లో. ఇలా హార్స్ స్కోర్ అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్, అందుకే ఇవన్నీ ఆడతాం. యా బోయ వచ్చేసింది. బోయ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే కొత్త క్రియేటర్, నాకేమీ తెలీదు. సో నా నేమ్ అయితే గుర్తుండి పెట్టుకోండి, నేనే మీ SH Tipu YT. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.